ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దుర్వినియోగానికి తాజా ఉదాహరణగా సైబర్ నేరగాళ్లు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, టీడీపీ నేత దేవినేని ఉమా పేర్లను ఉపయోగించి తెలంగాణ టీడీపీ నేతలను మోసం చేశారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లికి చెందిన టీడీపీ నేతలకు సెప్టెంబర్ 30న దేవినేని ఉమా ఏపీనంటూ కాల్ వచ్చింది. ఆ వెంటనే ఏఐ సహాయంతో రూపొందించిన దేవినేని ఉమా వీడియో కాల్ చేసి కార్యకర్తల పిల్లల చదువులకు సాయం కోరడంతో నేతలు నిజమని నమ్మి 35,000 పంపారు. ఈ నెల 7న చంద్రబాబుతో భేటీ పేరుతో విజయవాడకు పిలిపించి ఒక్కొక్కరు 10,000 అడగడంతో వారికి అనుమానం కలిగింది. నేరుగా దేవినేని ఉమాకు ఫోన్ చేయగా నేనెవరికి కాల్ చేయలేదని చెప్పడంతో మోసపోయినట్లు గ్రహించారు. ఏలూరు జిల్లాకు చెందిన భార్గవ్ ఈ మోసాలకు పాల్పడినట్లు తెలిసింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దుర్వినియోగానికి తాజా ఉదాహరణగా సైబర్ నేరగాళ్లు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, టీడీపీ నేత దేవినేని ఉమా పేర్లను ఉపయోగించి తెలంగాణ టీడీపీ నేతలను మోసం చేశారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లికి చెందిన టీడీపీ నేతలను సెప్టెంబర్ 30న దేవినేని ఉమా పిఎన్ అంటూ కాల్ వచ్చింది. ఆ వెంటనే ఏఐ సహాయంతో రూపొందించిన దేవినేని ఉమా వీడియో కాల్ చేసి కార్యకర్తల పిల్లల చదువులకు సాయం కోరడంతో నేతలు నిజమని నమ్మి 35,000 పంపారు. ఈ నెల 7న చంద్రబాబుతో భేటీ పేరుతో విజయవాడకు పిలిపించి ఒక్కొక్కరు 10,000 అడగడంతో వారికి అనుమానం కలిగింది. నేరుగా దేవినేని ఉమాకు ఫోన్ చేయగా నేనెవరికి కాల్ చేయలేదని చెప్పడంతో మోసపోయినట్లు గ్రహించారు. ఏలూరు జిల్లాకు చెందిన భార్గవ్ ఈ మోసాలకు పాల్పడుతున్నట్లు తెలిసింది. అలాగే సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సార్ నమస్కారం సార్. చేశారు సార్. అలాగే సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. గత 6 సంవత్సరాల నుంచి కాకరపల్లి తెలుగుదేశం పార్టీ చురుగ్గా పనిచేస్తుంది. గత 6 సంవత్సరాల నుంచి మా కార్యక్రమాలని సోషల్ మీడియాలో అప్డేట్ చేసి యాక్టివ్గా ఉండే వ్యక్తిని సైబర్ నేరగాళ్లు టార్గెట్ చేసి ఆయనకి ఒక ఏఐ టెక్నాలజీతో గత 15 రోజుల నుంచి వీడియో కాల్స్ చేస్తున్నారు. ఆ వ్యక్తి మా దృష్టికి తేకుండా బాబు గారు లాగా దేవినేని ఉమా గారు లాగా ఫోన్లో కనపడేసరికి ఆ వ్యక్తి ఎంతో ఉత్సాహంతో పార్టీ విషయాల్ని రాష్ట్ర స్థాయిలో తీసుకెళ్తారనే ఉద్దేశంతో అన్ని షేర్ చేసుకున్నాడు, అన్ని చెప్పాడు, ఇలా చేస్తున్నాం అని చెప్పాడు. ఎవరైతే ఏ టెక్నాలజీతో మా వాడిని మోసం చేశారో అతను పార్టీ ఆఫీస్కి రండి, మమ్మల్ని కలుద్దామని చెప్పాడు. దాని తర్వాత మీరు ట్రస్ట్ భవన్ ద్వారా అమౌంట్ ఇట్లా పేద పిల్లలకి ఇట్లా డబ్బులు ఇవ్వాలని చెప్పి వేరే అమౌంట్ కొట్టించుకున్న తర్వాత విజయవాడ రమ్మని చెప్పారు. మనోడు విజయవాడ వెళ్ళాడు. ఆ అబ్బాయి ఎవరైతే మోసపోయి పెట్టుకున్నాడో విజయవాడ వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అది మోసాన్ని గ్రహించి మా గ్రామ నాయకులకు మా గ్రామ మిత్రులకి చెప్తే మా వాళ్ళందరూ కలిసి అక్కడికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అది వాకప్ చేస్తే అది ఫేక్ అని తేలింది. దాంతో ఈ విషయం నా దృష్టికి తీసుకొస్తే నేను చంద్రబాబు గారి దృష్టికి తీసుకెళ్ళడానికి మంగళగిరి ఆఫీస్కి వెళ్ళాను. కానీ అక్కడ చంద్రబాబు గారి అపాయింట్మెంట్ దొరకపోవడంతో వెనక్కి తిరిగి వచ్చాను. నేను వచ్చి దేవినేని ఉమా గారికి ఫోన్ ద్వారా అంతా తెలియజేసిన తర్వాత అక్కడ ఉన్న లోకల్లో ఉన్న సీఏ గారికి వచ్చి చెప్పి ఆడ నుంచి మా వాళ్ళందరూ ఇంటికి వచ్చామంతే. ఎవరైనా సరే ఇలా సైబర్ కాల్స్ వస్తే ఎవరు నమ్మి మోసపోవద్దు. సైబర్ కాల్స్ అనేవి ఏ టెక్నాలజీతో అందరు చేస్తున్నారు. ఎవరు నమ్మి డబ్బులు అనేది ట్రాన్స్ఫర్ చేస్తారు.